Hi students, welcome to my channel. Today's session Mathematics 10th class lo first chapter real numbers lo important bits useful for triple IT, RGUKT, TET, DSC, PolySet, etc. నేర్చుకున్నాం. Okay, once again I wish you all the best. Please like, share, and subscribe to my channel. First bit on the screen is how many places the decimal expansion of 23/125 టర్మినేట్స్ అన్నాడు. మనకు మీకు తెలుసు p/q ఫామ్ లో ఉంటే రేషనల్ నెంబర్స్ ఉంటారు. p/q ఫామ్ లో ఉంటే రేషనల్ నెంబర్స్ ఉంటారు. q అనేది డినామినేటర్, q అనేది డినామినేటర్ లో ఉంది. డినామినేటర్ ను గనుక మనము 2 పవర్ n ఇంటూ 5 పవర్ m అనే ఫార్ములాకి గనుక ప్రైమ్ ఫ్యాక్టరైజ్ లో రాసుకుంటే ఇట్ ఈస్ ద టర్మినేటింగ్ డెసిమల్ అంటాం. ఇట్ ఈస్ ద టర్మినేటింగ్ డెసిమల్ అంటాం. నా ఇక్కడ 125 ఉంది. మా క్యూ డినామినేటర్ ఎంత ఉంది? 125 ఉంది. 125 ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేస్తే 125 ను ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేస్తే 125 చూడమా 125 ను ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేస్తే 5 into 5 into 5 రాయొచ్చు. 5 into 5 into 5 అని రాయొచ్చు. అంటే 5 క్యూబ్ అని రాయొచ్చు. సో నా ఇక్కడ ఏం రాయొచ్చు మా 23/5 క్యూబ్ అని రాయొచ్చు. 23/5 క్యూబ్ అని రాయొచ్చు. 23/5 క్యూబ్ అని రాయొచ్చు. సో ఇప్పుడు దీన్ని బోత్ న్యూమరేటర్ డినామినేటర్ ను 2 క్యూబ్ తో మల్టిప్లై చేస్తే మొత్తం చూద్దాం. 23 into 2 క్యూబ్ తో మల్టిప్లై చేస్తే ఎంత అవుతుందో చూడమా. బై 5 క్యూబ్ ఇంటూ 2 క్యూబ్ దట్ ఈజ్ ఈక్వల్ టు పైన 23 into 2 క్యూబ్ అంటే ఎంతమా 2 into 2 into 2 నథింగ్ బట్ 8 మా బై 5 క్యూబ్ into 2 క్యూబ్ a పవర్ m into b పవర్ m ఫామ్ లో అంటే a into b ap పవర్ హోల్ పవర్ m అని రాయొచ్చు మనం తెలుసుకున్నాం. కాబట్టి దీని ఏం చేయొచ్చు 5 into 2 హోల్ క్యూబ్ అని రాయొచ్చు. 5 into 2 హోల్ క్యూబ్ అని రాయొచ్చు. సో a పవర్ m into b పవర్ m is equal to ab పవర్ m అని నేర్చుకున్నారు. దట్ ఈజ్ ఈక్వల్ టు 8 తో 23 మల్టిప్లై చేస్తే 8 3 జా 24 2 ఉంటుంది. 8 2 జా 16 184 అవుతుంది. 184 అవుతుంది బై 5 into 2 మా 10 క్యూబ్ అవుతుంది. 5 into 2 10 క్యూబ్ అంటే ఎంత 1000 అవుతుంది. ఎంత అవుతుంది 1000 అవుతుంది. సో డినామినేటర్ లో 1000 వచ్చినప్పుడు డినామినేటర్ లో 1000 వస్తే డెసిమల్ ప్లేస్ ఎన్ని ఉంటాయి మా 3 ప్లేసెస్ ఉంటాయి. సో 184,000 తో డివిజన్ చేస్తే 0.184 వస్తుంది. సో టోటల్ ఎన్ని ప్లేసులు ఉన్నాయి? దెర్ ఆర్ 3 ప్లేసెస్. సో ఈ విధంగానే చేయొచ్చు. లేదంటే సింపుల్ 23ను 125 తో డివిజన్ చేయడం. 23ను 125 తో డివిజన్ చేస్తే రిమైండర్ 0 వచ్చే వరకు చేసుకుంటూ పోతే ఎన్ని ప్లేసెస్ వస్తుంది? 3 ప్లేసెస్. సిమిలర్లీ హౌ మెనీ ప్లేసెస్ ఆఫ్టర్ హౌ మెనీ డిజిట్స్ will the decimal expansion 11/32 terminates అన్నమాట. 11/32 ను టర్మినేట్ చేయడం ఎన్ని డెసిమల్ ప్లేస్ అన్నమాట. సో 11/32 ను డినామినేటర్ లో ఉంది. 32 ను 2 ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేస్తే 2 into 2 into 2 into 5 టైమ్స్ రాయొచ్చు. 32 ను ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 తో 2 into 2 into 2 into 5 టైమ్స్ వస్తుంది. 2 పవర్ 5 అని రాయొచ్చు. ఇప్పుడు దీన్ని ఏం చేయొచ్చు మా 2 into 2 పవర్ 5 వచ్చింది కాబట్టి న్యూమరేటర్ ను 5 పవర్ 5 తోను డినామినేటర్ ను కూడా 5 పవర్ 5 తోను మల్టిప్లై చేస్తాం. 5 పవర్ 5 తోను మల్టిప్లై చేస్తాం. దట్ ఈజ్ ఈక్వల్ టు న్యూమరేటర్ అట్లే రాద్దాం. దాంతో మనకు వాల్యూ అడగలేదు కాబట్టి 11 into 5 పవర్ 5 అట్లే రాస్తాం. 11 into 5 పవర్ 5 అట్లే రాస్తాం బై క్రింద ఎంత ఉంది మా 2 పవర్ 5 into 5 పవర్ 5 అంటే 2 into 5 పవర్ 2 into 5 whole power
5 అని రాయొచ్చు, హోల్ పవర్ 5 అని రాయొచ్చు. సో దట్ ఈజ్ ఈక్వల్ టు డినామినేటర్ మాత్రమే తీసుకుంటే చూడమ్మా, డినామినేటర్ మాత్రమే తీసుకుంటే ఇది మాత్రమే తీసుకుంటే 2 into 5 power 5 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా? 2 into 5 10, 10 power 5 అవుతుందమ్మా. 10 power 5, 10 power 5 అంటే ఒకటి పక్కన 5 సున్నాలు అంటే ఇప్పుడు దీంట్లో 5 ప్లేస్లు వస్తాయి. 5 ప్లేస్లు తర్వాత ఏంటి టర్మినేట్ అవుతుంది. సో నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ద decimal expansion of terminates అంటే 5 places వస్తుంది. If n belongs to n, then the number of 4 power n can end with dash అని ఇచ్చినాడు మా. సపోజ్ if n is equal to 1 తీసుకున్నాం అనుకో మా, n is equal to 1, n 1 అయితే belongs to natural numbers అన్నాడు మా. n belongs to n, n అనేది నేచురల్ నెంబర్, నేచురల్ 1 2 3 4 and so on. n is equal to 1 అయితే 4 power n ఎంత అవుతుంది చూడమ్మా? 4 power n is equal to 4 power 1. 4 power 1 అంటే ఎంతమా? 4 అవుతుంది. అలాగే n is equal to 2 అయితే, n is equal to 2 అయితే 4 square, 4 power n అంటే మా 4 square, 4 square, 4 square అంటే ఎంతమా? 4 16, 16 అవుతుంది. అలాగే n is equal to 3 అయితే, n is equal to 3 అయితే ఎంత అవుతుంది మా? 4 cube, 4 cube is equal to 4 into 4 into 4, 4 into 4 into 4. సో ఇది చేస్తే ఎంత అవుతుంది మా? 4 into 4 into 4, 64, 64, 64. So you observe that ending n is equal to 1 అయినప్పుడు 4 వచ్చింది, సింగిల్ డిజిట్ end with 4. n is equal to 2 అయినప్పుడు 4 square end with 16 got answer end with 6. 4 cube అయినప్పుడు మా 64 వచ్చింది end with 4. ఈ విధంగా మనం గమనిస్తే 4 power n లో n వాల్యూ ఎనీ వాల్యూ తీసుకుంటే, ఎనీ నేచురల్ నెంబర్ తీసుకుంటే it end with the either 4 or 6 ma, either 4 or 6 ma. Option D is the correct one. Option D is the correct ones place లో 4 అయినా రావచ్చు, 6 అయినా రావచ్చు. నెక్స్ట్ వన్ మా, 2 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 1/2 and 1/3 are 2 రేషనల్ నెంబర్ బిట్వీన్ 1/2 and 1/3 are అన్నాడు మా. రేషనల్ నెంబర్స్ కావాలంటే ఏం చేయాలండి? యావరేజ్ తీసుకోవాలా. యావరేజ్ తీసుకోవాలంటే 1/2 ను 1/3 కి కలిపేసి, 1/3 కి కలిపేసి by 2 వేయాలా. యావరేజ్ వేస్తే ఇట్ ఈస్ ద రేషనల్ నెంబర్ బిట్వీన్ 1/2 and 1/3 మా. చూడమ్మా, 1/2 కు 1/3 కి మధ్యలో ఉన్న రేషనల్ నెంబర్ అంటే 1/2 ను 1/3 కలిపి by 2 డివిజన్ చేస్తే దాని యావరేజ్ అంటాం. We get the rational number between 1/2 and 1/3 ma. That is equal to చేస్తే చూడమ్మా, 2 కు 3 కి LCM ఎంత మా? 6. 2 కు 3 కి LCM 6. 2 తో 6 3 టైమ్స్ పోతుంది మా. 2 తో 6 3 టైమ్స్ పోతుంది. ప్లస్ 3 తో 6 ఎన్ని సార్లు పోతుంది మా? 3 తో 6 2 టైమ్స్ పోతుంది బై 2 అన్నమాట. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత రాయొచ్చు మా? 3 + 2 5 బై 3 + 2 5 బై 6 into 2 రాయొచ్చు. 6 into 2 అంటే 12. 5/12 అనేది ఒక రేషనల్ నెంబర్. 5/12 అనేది రేషనల్ నెంబర్. సిమిలర్ ఇప్పుడేమి 5/12 కు 1/2 కు మధ్యలో ఉన్న రేషనల్ నెంబర్ కనుక్కున్నాం. సో ఇది ఒక రేషనల్ నెంబర్. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తాము? 1/2 కును 5/12 కు మధ్యలో ఇంకొక రేషనల్ నెంబర్ కనుక్కున్నాం. 1/2 ప్లస్ 5/12, 5/12 కు మధ్యలో ఇంకొక రేషనల్ నెంబర్ అంటే by 2 వేస్తాం. సో ఇది సింప్లిఫై చేస్తే మనకు ఎంత? 24 is the LCM, 12 is the LCM. 2 కు 12 కి LCM మా. 2 కు 2 కి LCM, 2 కు 12 కి LCM 12 అవుతుంది. 2 తో 6 టైమ్స్ పోతుంది. 2 6 జా 12 1 జా మా. 2 6 జా 12 1 జా 46 5 ప్లస్ 5 వస్తుంది బై 2 వస్తుంది. దీన్ని సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది చూడమ్మా?
6 5 11/24 11 6 5 6 + 5 11/12 కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్ మా, ఇఫ్ n is the rational number, n is the natural number. Natural numbers అంటే ఏమి? 1 2 3 4 and so on. Which of the following expression ends in 0? Ends in 0. n natural number అయ్యి అంటే 1 2 3 4 and so on అయినప్పుడు ఎండ్స్ విత్ జీరో కావాలంటే అమ్మా n నేచురల్ నెంబర్ అయినప్పుడు ఎండ్స్ విత్ జీరో కావాలంటే కింద మస్ట్ బి 10 ఉండాలి కంపల్సరీ. 10 ఉంటే 10^1 is equal to 0 is equal to 10 ఎండ్స్ విత్ జీరో. అలాగే 10² ఉండొచ్చు, 10² 10² అయినా కూడా ఎంత అవుతుంది? ఎండ్స్ విత్ 100. అంటే టోటల్ ఏం చెప్పచ్చు? వన్స్ ప్లేస్ లో 0 ఉండాలి. వన్స్ ప్లేస్ లో 0 ఉంటే అప్పుడు a⁴n is equal to, ఇప్పుడు a⁴n అనేది ఫామ్ లో ఉన్నప్పుడు ఎండ్స్ విత్ 0 ఉంటుంది. ఇక్కడ చూస్తే 3 × 2 6^n. ఎప్పుడు ఇది ఎండ్ విత్ 0 కాదు. 5 × 7^n ఇది 5 7 35 35^n 35 1 35 35 2 అట్లా 1 రాదు. లాస్ట్ డి తీసుకున్నారు అనుకో ఆప్షన్ డి. 2 × 5 2 × 5 ఎంత అవుతుంది? 10 అవుతుంది. సో 10^n అవుతుంది. దీన్ని 10^n అని రాయొచ్చు. సో 10^1 is equal to 10, 10^2 is equal to 100, 10^3 is equal to 1000 కాబట్టి ఆప్షన్ డి is the correct answer. Ends in 0. Next one ma, what is the HCF of n and n+1 where n is the natural number? n is the natural number. Suppose if n is equal to 1 అనుకుంటే మా n is equal to 1 అయితే ఏమవుతుంది? n is equal to 1 తీసుకుంటే సపోజ్ మా నేచురల్ నెంబర్ ఉన్నాడు కాబట్టి n is equal to 1 తీసుకుంటే n+1 ఏమవుతుంది? n+1 2 అవుతుంది మా. n+1 ఎంత అవుతుంది? 2 అవుతుంది మా. సో ఇప్పుడు 1 కు 2 కు HCF కనుక్కుంటాం. 1 కు 2 కు HCF కనుక్కుంటాం అంటే 2 ను 1 తో డివిజన్ చేస్తాం. 1 తో డివిజన్ చేస్తే 1 2 2 పోతుంది. 1 2 2 పోతుంది. తీసేస్తే 0 వస్తుంది. కాబట్టి HCF is 1 అవుతుంది. HCF is 1 అవుతుంది. అందులో n+1 n నేచురల్ నెంబర్ అయినప్పుడు n+1 అనేవి 2 కాన్స్టిట్యూటివ్ నేచురల్ నెంబర్స్ అవుతాయి. 2 కాన్స్టిట్యూటివ్ నేచురల్ నెంబర్ తీసుకున్నప్పుడు HCF ఎప్పుడు వాటి రెండింటికి కామన్ గా ఉండే హైయెస్ట్ ఫ్యాక్టర్ 1 అవుతుంది మా. సో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఫర్ ఎనీ 2 రేషనల్ నెంబర్స్ ఎనీ 2 కాన్సిక్యూటివ్ నేచురల్ నెంబర్స్. 2 వరుసగా ఉండే సహజ సంఖ్యలకు HCF ఎప్పుడు కూడా 1 అవుతుంది. నెక్స్ట్ LCM ఆఫ్ 6 and 7. LCM లీస్ట్ కామన్ మల్టిపుల్. కసాగమ 6 7 కసాగంటానే 6 7లకు కామన్ ఫ్యాక్టర్స్ లేవు కాబట్టి 6 × 7 42 is the LCM. HCF of 72 and 108 మా. HCF of 72 and 108. సో 108 ను ఏం చేయాలి? 72 చిన్న నెంబర్ తో పెద్ద నెంబర్ ను చిన్న నెంబర్ తో డివిజన్ చేస్తాం. 72 తో మా ఎన్నిసార్లు పోతుంది మా? 72 తో 1 టైం పోతుంది. 72 1 టైం పోతుంది. సో తీసేస్తే 8లో 2 పోతే 6, 8లో 2 పోతే 6, 17 పోతే 3. ఇప్పుడు ఏం చేయాలి మా? 36 తో ఈ 72 ను 36 తో 72 ను చేయాలా? 72 ను డివిజన్ చేస్తే 36 తో 72 ఎన్నిసార్లు పోతుంది మా? 2 టైమ్స్ పోతుంది. 72 దట్ ఈజ్ ఈక్వల్ టు తీసేస్తే 0 వస్తుంది. కాబట్టి 36 is the HCF. 36 is the HCF అవుతుంది. నెక్స్ట్ మా, the product of LCM and HCF are of the least prime and least composite numbers. Least prime and least composite. Least prime number ఏది మా? 2 is the least prime number. Least composite number ఏది మా? 4 మా. అంటే 2 కు 4 కు LCM ఎంత? 2 కు 4 కు LCM ఎంత? 2 కు 4 కు LCM ఎంత అవుతుంది మా? 2 నే అవుతుంది. సారీ 4 అవుతుంది. 2 కు 4 కు LCM 4 అవుతుంది. సో 2 కు 4 కు
ఎల్సిఎం ఎంత 4 అవుతుంది. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. అలాగే హెచ్సిఎఫ్ హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది? 2 కు 4 హెచ్సిఎఫ్ చెప్తాం. హెచ్సిఎఫ్ 2 కు 4 ఎల్సిఎం 4, హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది? సో 4 2 తో డివిజన్ చేస్తే 2 టైమ్స్ పోతుంది. 2 తో డివిజన్ చేస్తే 2 2 జా 4 పోతుంది. కాబట్టి హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది? 0 అవుతుంది. సారీ 2 అవుతుంది. హెచ్సిఎఫ్ ఎంత? 2 అవుతుంది. సో లీస్ట్ ప్రైమ్ నెంబర్ 2, లీస్ట్ కాంపోజిట్ నెంబర్ 4, 2 కు 4 ఎల్సిఎం 4, హెచ్సిఎం 2. కాబట్టి ఇప్పుడు ప్రోడక్ట్ కనుక్కోవాలి. అంటే 4 into 2 ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్, రెండింటికి ప్రోడక్ట్ కనుక్కోవాలి. 4 into 2 ఎంతమా? 8 వస్తుంది. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ హైయెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ 306 ఈజ్ 306 కు హైయెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ అడిగాడు 306 ఏం చేయాలా? ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేయాలా. ఫస్ట్ 2 తో చేయాలా. 2 తో చేస్తే ఎంత పోతుంది? 2 1 జా 2, 2 5 జా 10, 2 3 జా 6 పోతుంది. మళ్ళీ ఇది 3 తో పోతుంది చూడమా. 2 తో పోదు. 3 తో 3 5 జా 15, 3 5 జా 15, 3 1 జా 3. ఇది మళ్ళీ 3 తో పోతుంది చూడమా. 3 తో 3 1 జా 3, 3 7 జా 7. సో ప్రైమ్ ఫ్యాక్టర్ ఏ చేసింటే 2 into 3 into 3 into 17. వీటిలో హైయెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ అన్నాడు మా. హైయెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఏది? 17 is the highest prime factor. Next one for 306 and 657. 306 and 657 LCM HCF LCM 9, HCF 22338 అన్నాడు. LCM 9 అన్నాడు. HCF 22338 అన్నాడు. LCM HCF వీటిలో ఏది కరెక్ట్ కనుక్కోవాలా. ఇప్పుడు ఫస్ట్ 657 హెచ్సిఎఫ్ కనుక్కున్నామా. హెచ్సిఎఫ్ కనుక్కున్నప్పుడు ఏమి 657 ఏం చేయాలి? 306 తో డివిజన్ చేయాలా. 306 తో డివిజన్ చేయాలా. 306 తో డివిజన్ చేస్తే ఎన్నిసార్లు పోతుంది చూడమా. 306 తో డివిజన్ చేస్తే 2 టైమ్స్ పోతుంది మా. 2 6 జా 12, 2 6 జా 12, 2 3 జా 6. తీసేస్తే 7 లో 2 పోతే 5, 5 లో 1 పోతే 4, 45 తో మళ్ళీ ఏం చేయాలా? 306 ను డివిజన్ చేయాలా. 306 ను డివిజన్ చేయాలా. ఎన్నిసార్లు పోతుంది? 45 తో ఎన్నిసార్లు పోతుంది మా? 6 టైమ్స్ పోతుంది మా. 6 టైమ్స్ 6 5 జా 30, 6 5 జా 30, 6 4 జా 24, 27 వస్తుంది. ఆ విధంగా ఇప్పుడు మళ్ళీ తీసేస్తే 6 లో 0 పోతే 6, 6 లో 0 పోతే 6, 10 లో 7 పోతే 3, 36 వస్తుంది. 36 తో 49 45 చేయాలా. 45 చేస్తే ఎంత అవుతుంది మా? 36 తో 1 టైం పోతుంది. 1 టైం 36 పోతుంది. తీసేస్తే ఎంత వస్తుంది? 9 వస్తుంది. 9 తో 36 చేయాలా. 9 తో 36 చేస్తే ఎంత సార్లు పోతుంది మా? 4 టైమ్స్ పోతుంది. 9 4 జా 36. సో therefore HCF is 0. Remainder got HCF is 9 ma. HCF 9 ఎక్కడ ఉంది? లాస్ట్ డి ఆప్షన్ మా. డి ఇస్ ద ఆప్షన్ మా. LCM కనుక్కుంటే ఇంకా ఎంత వస్తుంది మరి కనుక్కోండి మా. నెక్స్ట్ బిట్ మా. ద HCF ఆఫ్ ఎనీ టూ కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఈజ్ ఎనీ టూ కాన్సిక్యూటివ్ నెంబర్స్. ఇంతకుముందే చెప్పుకొని HCF is 1 అని. నెక్స్ట్ వన్ మా. ఇఫ్ log 2 is equal to 0 పాయింట్ అయితే log 32 is equal to అన్నాడు మా. log 32 ఏం చేయొచ్చు మా? 32 2 power 5 అని రాయొచ్చు అని చెప్పి ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేస్తే 32 ను 2 power 5 రాయొచ్చు అని చెప్పుకున్నాము. 2 power 5 రాయొచ్చు అని చెప్పుకున్నాం. 2 power 5 బై అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు, సారీ బై అవసరంగా, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు మా? So log 2 power by log a power m is equal to m formula. Log a power m is equal to m log a, m log a 5 log 2 రాయొచ్చు దీన్ని. 5 log
2 రన్ రాయొచ్చు. నౌ log 2 వాల్యూ ఇచ్చినాడు, దట్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ log 2 వాల్యూ ఎంతమా ఇచ్చినాడు 0.30103. సో ఇది మనము క్యాలిక్యులేట్ చేసినట్లయితే 1.50515 వస్తుంది. మా ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. ఈ విధంగా చేయాలి. మా నెక్స్ట్ వన్ మా ఇఫ్ log 0.00001 by is equal to x, then x is equal to ఎంత అన్నాడు మా x is equal to ఎంత అన్నాడు. మనకు లాగరిథమ్స్ లో ఫస్ట్ లో మీరు నేర్చుకుంటాము ఏమి log x base to a is equal to n అయితే log x base to a is equal to n అయితే చూడమ్మా log x base to a is equal to n అయితే మనం ఏం రాయొచ్చు దీన్ని log x base to a is equal to n అయితే మనము దీన్ని ఏం రాయొచ్చు a power n is equal to x అని రాయొచ్చు. a power n is equal to x అని రాయొచ్చు. సో ఇప్పుడు ఈ విధంగా దీన్ని మనం మార్చుకుంటే ఏమవుతుంది చూడమ్మా ఇక్కడ బేస్ ఎంత 10 కాబట్టి 10 పవర్ x is equal to ఇచ్చిన లెక్క ఏం రాయొచ్చు 10 power x is equal to 0.00001 అని రాయొచ్చు. సో దీని ఏం రాయొచ్చు మా పాయింట్ తర్వాత ఎన్ని ప్లేస్ ఉన్నాయి 5 ప్లేస్లు ఉన్నాయి కాబట్టి దీని ఏం రాయొచ్చు 10 పవర్ -5 రాయొచ్చు. 1/10,000 రాయొచ్చు. సారీ 10 పవర్ -5 రాయొచ్చు. నౌ ఇప్పుడు బేసెస్ ఆర్ ఈక్వల్. ఇక్కడ 10 ఇక్కడ 10 బేసెస్ ఆర్ ఈక్వల్ కాబట్టి పవర్స్ ఆర్ ఈక్వల్స్ 4x is equal to -5. x is equal to -5. నెక్స్ట్ వన్ మా log 15 చూడమ్మా log log square root of 3 base to 9 ఇచ్చినాడు మా దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాడు మా మనం దీన్ని ఏం రాయొచ్చు మా log 9 ను 3 స్క్వేర్ అని రాయొచ్చు మా 9 ను 3 స్క్వేర్ రాయొచ్చు. బేస్ లో 9 ఉన్నది, బేస్ లో ఉన్న 9 ను 3 స్క్వేర్ రాయొచ్చు. నెక్స్ట్ ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ అన్నాడు మా స్క్వేర్ రూట్ ఆఫ్ కాబట్టి 3 పవర్ 1/2 రాయొచ్చు. 3 పవర్ 1/2 రాయొచ్చు ఇంటూ మళ్ళీ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 కాబట్టి దీన్ని ఏం రాయొచ్చు మా సో దీని బదులు దీన్ని 3 పవర్ 1/2 రాయొచ్చు. దీని ఏం చేయాలి 3 పవర్ 1/2 మళ్ళీ హోల్ పవర్ 1/2 ఎంత అవుతుంది 3 పవర్ 1/4 అవుతుంది. 3 పవర్ 1/4 అవుతుంది. మళ్ళీ ఇది మా చూడు స్క్వేర్ రూట్ ఆఫ్ లో ఉంది కాబట్టి 3 పవర్ 1/2 హోల్ పవర్ 1/2 అంటే 3 పవర్ 1/8 అని రాయొచ్చు. 1/8 అని రాయొచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ దీన్ని సింప్లిఫై చేస్తున్నామా దీన్ని సింప్లిఫై చేస్తే log 3 పవర్ 1/2 3 పవర్ 1/4 3 పవర్ 1/8 టు ద బేస్ 3 స్క్వేర్ కాబట్టి హాఫ్ లాగ్ రాయొచ్చు. దీన్ని హాఫ్ లాగ్ 1/2 లాగ్ 3 పవర్ ఇవన్నీ యాడ్ చేయొచ్చు. పవర్ లోనే సేమ్ భూమి బేస్ సేమ్ గా ఉంది కాబట్టి 3 పవర్ 1/2 ఇంటూ 3 పవర్ 1/4 ఇంటూ 3 పవర్ 1/8 సింప్లిఫై చేస్తే 3 పవర్ 1/3 పవర్ లో 1/2 ప్లస్ 1/8 అని యాడ్ చేయొచ్చు. ద బేస్ 3 వస్తుంది. సో ఇక్కడ ఇవన్నీ మల్టిప్లికేషన్ లో ఉన్నాయి కాబట్టి ఏం చేయొచ్చు 3 పవర్ లో అని యాడ్ చేయాలి. ఈ విధంగా యాడ్ చేస్తే ఏమవుతుంది 1/2 లాగ్ ఎల్సిఎం 1/2 ను 1/4 ను 1/8 కు ఎల్సిఎం 8 అవుతుంది మా 8 అవుతుంది. దాన్ని కనుక్కొని మనము చేసినట్లయితే ఏమవుతుంది మా బేస్ 3 పవర్ లో ఎల్సిఎం 8 అవుతుంది. సో 2 తో
8 4 times 4 కాబట్టి 4 4 తో మళ్ళా 8 మా ఈ 4 తో 8 2 times పోతుంది కాబట్టి 2 ప్లస్ 8 తో 1 టైం పోతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మా లాగ్ 1 లేదా కింద రాస్తున్నా 1/2 లాగ్ బేస్ 3 పవర్ ఎంత అవుతుంది మా 7/8 7/8. సో ఇప్పుడు ఏం రాయొచ్చు ఇది 1/2 ఇంటూ 1/2 ఇంటూ ఈ 3 పవర్ 7/8 మా లాగ్ ఏ పవర్ m ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పుకున్నామా m లాగ్ ఏ కాబట్టి 7/8 లాగ్ 3 బేస్ టు 3 అవుతుంది బేస్ టు 3 అవుతుంది లాగ్ 3 బేస్ టు 3 ఈజ్ ఈక్వల్ టు 1 అని తెలుసు మా లాగ్ 3 బేస్ టు 3 లాగ్ ఏ బేస్ టు ఈజ్ ఈక్వల్ టు 1 అని తెలుసు. ఇదే 1 into 7/2 into 8 7/16 7/16 అవుతుంది మా 7/16 మా నెక్స్ట్ క్వశ్చన్ మా లాగ్ 125/16 ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు మా లాగ్ 125 ఏం చేయొచ్చు 125 మా ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేస్తే 5 క్యూబ్ అని రాయొచ్చు 5 క్యూబ్ రాయొచ్చు 16 మా 2 into 2 into 2 2 power 4 అని రాయొచ్చు 16 ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేస్తే 2 power 4 అని రాయొచ్చు మా 125 ను 5 into 5 into 5 రాయొచ్చు 16 ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేస్తే 2 into 2 into 2 into 2 4 టైమ్స్ రాయొచ్చు. సో ఈ విధంగా 5 పవర్ 3/2 పవర్ 4 రాయొచ్చు. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు రాస్తే ఏమవుతుంది చూడమ్మా లాగ్ 5 క్యూబ్ మైనస్ లాగ్ 2 పవర్ 4 దట్ ఈజ్ ఈక్వల్ సింప్లిఫై చేస్తే 3 log 5 మైనస్ 4 log 2 ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్ ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్ మా log x square y cube z power 4 by w power 5 in the expanded form is చూడమ్మా సో 2 log x plus 3 log y plus 4 log z minus 5 log w వస్తుంది మా. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ మనకు log a పవర్ m b పవర్ m c పవర్ m అంటే ఇది న్యూమరేటర్ లో ఉండేది ఇది log x పవర్ స్క్వేర్ x స్క్వేర్ అంటే మేము 2 log x రాయొచ్చు ప్లస్ దీన్ని 3 log y రాయొచ్చు ప్లస్ 4 log z రాయొచ్చు బై డినామినేటర్ లో w పవర్ 5 ఉంది కాబట్టి మైనస్ 5 log w రాయొచ్చు ఆప్షన్ ఏ కరెక్ట్ మా. నెక్స్ట్ 18 మా ఈజ్ ఈక్వల్ టు ఇలాంటి చూడు మా స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ రూట్ 2 ప్లస్ రూట్ 2 ప్లస్ ఇస్తే 2 కి ఈక్వల్ అవుతుంది మా 2 ఇన్ మా. నెక్స్ట్ 19 మా 4 log 3 ప్లస్ 2 log 5 ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ దాని ఏం రాయొచ్చు మా 4 log 3 ని ఏం రాయొచ్చు మనము log 3 పవర్ 4 అని రాయొచ్చు log 3 పవర్ 4 రాయొచ్చు చూడమ్మా log 3 పవర్ 4 log a పవర్ m ఈజ్ ఈక్వల్ టు m log a ప్లస్ 2 log 5 ని ఏం రాయొచ్చు చూడమ్మా log 5 స్క్వేర్ అని రాయొచ్చు ప్లస్ log 5 స్క్వేర్ అని రాయొచ్చు 5 స్క్వేర్ అని రాయొచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు చూడమ్మా log 3 పవర్ 4 అంటే మీ 3 into 3 into 3 into 3 4 టైమ్స్ రాస్తే ఎంత అవుతుందమ్మా 3 into 3 into 3 4 టైమ్స్ మల్టిప్లై చేస్తే 81 అవుతుందమ్మా. ఎంత అవుతుంది 81 అవుతుంది ప్లస్ log 5 స్క్వేర్ మా log 5 స్క్వేర్ ఎంత అవుతుంది log 25 log 25 అవుతుంది log 25. ఫస్ట్ ఈ రెండింటిని ఏం రాయొచ్చు మా log 81 log of 81 into 25 రాయొచ్చు మా log of 81 into 25 రాయొచ్చు. మనకు log ab is equal to log a plus log b అని తెలుసు log ab is equal to log a plus log b. సో ఇది log a ఇది ప్లస్ log b ఉంది కాబట్టి log ab ఫామ్ లోకి రాస్తాము log 81 into 25. సో log a దీన్ని మల్టిప్లై చేస్తే
log of 2025 వస్తుంది. log of 2025 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ మా 2 log 3 minus 5 log 2 plus 3 log 5 is equal to 2 log 3 ఏం రాయొచ్చు మా log 3 square log 3 square అని రాయొచ్చు log 3 square రాయొచ్చు మైనస్ log 5 log 2 ను log 2 power 5 రాయొచ్చు 2 power 5 రాయొచ్చు ప్లస్ log 3 log 5 ను 3 log 5 నే రాయొచ్చు మా log 5 cube రాయొచ్చు log 5 cube రాయొచ్చు log 5 cube రాయొచ్చు దట్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు మా log of 3 square into 3 square into 5 cube 5 cube by 2 power 5 రాయొచ్చు 2 power 5 రాయొచ్చు సో ఇది మైనస్ టర్మ్ కాబట్టి డినామినేటర్ లేక వస్తుంది ఇది సింప్లిఫై చేస్తే మనకు సింప్లిఫై చేస్తే 1125/32 ఆప్షన్ ఏ వస్తుంది ఆప్షన్ ఏ వస్తుంది నెక్స్ట్ వన్ మా if log 2 base 10 is equal to 0.3010 then the number of digits in 4 power 2 power 13 is ma 4 power 2013 ఏం రాయొచ్చు మా 4 ను 2 స్క్వేర్ అని రాయొచ్చు 4 ను 2 స్క్వేర్ అని రాయొచ్చు 2 స్క్వేర్ రాసి హోల్ పవర్ 2013 రాయొచ్చు దట్ ఈస్ ఈక్వల్ టు ఏ ఫామ్ ఉంది మా ఏ పవర్ m హోల్ పవర్ n ఫామ్ లో ఉంది కాబట్టి దీన్ని 2 పవర్ 2 into 2 13 రాయొచ్చు 2 into 2 13 రాయొచ్చు దట్ ఈజ్ ఈక్వల్ టు చూడమ్మా 2 into 2 power 13 మనం చేస్తే ఎంత అవుతుందమ్మా 2 into 2 power 13 చేస్తే ఎంత అవుతుందమ్మా 4026 వస్తుందమ్మా 4026 వస్తుంది 4026 వస్తుంది సో ఇప్పుడు బోత్ సైడ్స్ లాగర్థం తీసుకుంటే ఏమవుతుంది చూడమ్మా సో దీన్ని చేస్తే మనకు చివరికి 12 ప్లేస్లు వస్తాయమ్మా నెంబర్ ఆఫ్ డిజిట్స్ టోటల్ వస్తుంది నెక్స్ట్ చూడమ్మా ఇన్ అండ్ ఈజ్ యాన్ అన్నాడు మా ఇది చూస్తే మనం చూడమ్మా టర్మినేటింగ్ కాదు నాన్ టర్మినేటింగ్ కాదు టర్మినేటింగ్ డెసిమల్ కాదు నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ కాదు మా నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ కాదు కాబట్టి ఇట్ ఈస్ ఇరేషనల్ నెంబర్ నేను చూడమ్మా ఈ చూడమ్మా 2 తర్వాత 1 అనేది వస్తూ ఉంది 1 అనేది రిపీట్ అవుతుంది ఇట్ ఈస్ రిపీటింగ్ టర్మినేటింగ్ డెసిమల్ కాబట్టి దీన్ని ఏం రాయొచ్చు రేషనల్ నెంబర్ అని చెప్పవచ్చు రేషనల్ నెంబర్ చెప్తే the p by q form of the decimal 1215.8 is అన్నాడు మా సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మా 0.8 తీసేస్తే ఏమవుతుంది 12158/10 అవుతుంది మా మరి 2 తో దీన్ని చేసినట్లయితే మనకు ఎంత వస్తుంది 60/5 వస్తుంది మా 1215.8 కదా దాన్ని పాయింట్ లేకుండా చేస్తే 12158/10 అవుతుంది డెసిమల్ తీసేస్తే 10 తో మల్టిప్లై చేసి 10 తో డివిజన్ చేస్తే బై 10 అవుతుంది మా సో దీన్ని 2 తో క్యాన్సిల్ చేస్తే 2 5 జా అవుతుంది పైన 2 తో క్యాన్సిల్ కొడితే 2 6 జా 12 1 4 2 0 జా 2 7 జా 14 2 9 జా 8 ఆప్షన్ ఏ మా నెక్స్ట్ √2 plus cube root of 7 is a dash అన్నాడు మా √2 plus cube root of 7 is a dash అన్నాడు మా బైనామియల్స్ థర్డ్ అంటామా బైనామియల్స్ 2 టర్మ్స్ ఉన్నాయి 2 రేషనల్ నెంబర్స్ ఇది ఒక ఇటరేషనల్ నెంబర్ ఇట్ ఈస్ ఇటరేషనల్ నెంబర్ కాబట్టి బైనామియల్ థర్డ్ అంటాము 3/5 plus dash is equal to 0 then square ఎంత ఉండాలి ఇక్కడ ఎంత ఉండాలన్నాడు మా సో ఒక నెంబర్ కి ఎంత కలిపితే 0 అవుతుందంటే దాన్ని అడిటివ్ ఇన్వర్స్ కలపాలి 3/13 కి అడిటివ్ ఇన్వర్స్ ఎంత అవుతుందమ్మా -3/13 అవుతుంది ఆప్షన్ డి మా సో 4 కి ఎంత కలిపితే 0 అవుతుందంటే 4 కి ఎంత కలపాలా దాని అడిటివ్ ఇన్వర్స్ -4 కలపాలా -4 కలిపితే 0 అవుతుంది కాబట్టి 3/13 కి ఎంత కలిపితే 0 అవుతుందంటే -3/13 is the additive inverse of 3/13 అంటాం నెక్స్ట్ మా log
a cube base b into log b base c into log c base a log first దాన్ని ఏం రాయొచ్చుమా log a power a cube base to b కాబట్టి 3 log a రాయొచ్చు 3 log a base b రాయొచ్చు into ఏముంటుందమ్మా log b base c log b base c log b base c into log c base a ఉంది c base a ఉంది సుమా ఇదంతా 1 అవుతుందమ్మా log a base to b log b base to c log c base to a equal to 1 అవుతుందమ్మా 1 into 3 3 అవుతుంది ఆప్షన్ 3 మా నెక్స్ట్ 4 log 2 plus 3 log 3 plus 2 log 5 is equal to దీని ఏం రాయొచ్చుమా log 2 power 4 plus log 3 cube plus log 5 square రాయొచ్చు ఆ విధంగా చేస్తే సింపుల్ వే చేస్తే ఎంత వస్తుంది చూడమ్మా ఏ వస్తుంది సో log దీన్ని ఫస్ట్ దాన్ని రాయొచ్చు log 2 power 4 అని రాయొచ్చు log 2 power 4 రాయొచ్చు 2 power 4 అంటే ఎంత 16 ప్లస్ 3 log 3 ఏం రాయొచ్చు log 3 cube రాయొచ్చు log 3 cube రాయొచ్చు ప్లస్ log 2 log 5 ఏం రాయొచ్చు log 5 square రాయొచ్చు log 5 square రాయొచ్చు log 5 square రాయొచ్చు సో ఆ విధంగా దీన్ని సింపుల్ గా రాస్తే మళ్ళీ log 2 power ఏం రాయొచ్చు log 2 power 4 ఎంతమా 16 ప్లస్ సారీ ఇంటూ log 3 cube అంటే ఎంతమా 27 ఇంటూ log 5 square అంటే 25 ఇవన్నీ మల్టిప్లై చేస్తే 1080 వస్తుంది నెక్స్ట్ అమ్మా x is equal 5 plus 2 root 6 then x plus 1 by x is equal to x ఎంత ఇచ్చినాడు 1 by x కనుక్కుంటామా ఫస్ట్ 1 by x కనుక్కో 1 by x is equal to ఎంత 1 by x is equal to ఏమవుతుంది మా 1 by 5 plus 2 root 6 5 plus 2 root 6 అన్నమాట 2 root 6 ఉంది దీని న్యూమరేటర్ డినామినేటర్ రేషనలైజ్ చేస్తాము రేషనలైజ్ చేస్తే న్యూమరేటర్ లో 5 minus 2 root దీనికి రేషనలైజ్ ఫ్యాక్టర్ ఎంత మా 5 minus 2 root 6 మా 5 minus 2 root 6 మా by 5 minus 2 root 6 5 minus 2 root 6 వస్తుంది సో ఇప్పుడు ఈ విధంగా చేస్తే పైన న్యూమరేటర్ లో 5 minus root 6 ఉంది 5 minus 2 root 6 ఉంది బై కింద చూడు మా a plus b into a minus b ఫార్మ్ లో ఉంది మా 5 plus 2 root 6 5 minus 2 root a plus b into a minus b ఫార్మ్ ఉంది కాబట్టి a square అంటే 20 a plus b into a minus b మా a square అంటే 5 square 25 minus b square 2 root 6 whole square is equal to 24 అవుతుంది దట్ ఈజ్ ఈక్వల్ టు 5 minus 2 root 6 వస్తుంది 5 minus 2 root 6 సో 5 plus 2 root 6 5 minus 2 root 6 కలిపితే 2 root 6 minus 2 root 6 క్యాన్సిల్ అయిపోయి 5 plus 5 10 అవుతుంది మా ఫైనల్ గా సింప్లిఫై చేసుకొని 10 అవుతుంది మా నెక్స్ట్ క్యూబ్ రూట్ ఆఫ్ 3 4th root of 5 అనేది ఏమవుతుందని ఇచ్చినాడు మా మనం గమనిస్తే క్యూబ్ రూట్ ఆఫ్ 3 ని ఏం రాయొచ్చు మా క్యూబ్ రూట్ ఆఫ్ 3 ని 3 power 1/3 రాయొచ్చు మా 3 power 1/3 రాయొచ్చు 4th root of 5 మా 5 power 1/4 రాయొచ్చు 5 power 1/4 అని రాయొచ్చు ఇప్పుడు పవర్ లో ఇక్కడ డినామినేటర్ 3 ఉంది ఇక్కడ 4 ఉంది కాబట్టి ఎల్సిఎం మనకు 12 అని తెలుసు 12 వచ్చే విధంగా రాసుకుంటే 12 రావాలంటే ఏం చేయాలి మా దీన్ని 4 తో మల్టిప్లై చేయాలా సో 1 into 4 4/3 into 4 12 అవుతుంది ఇది మా 5 power 4 plus 12 రావాలంటే ఏం చేయాలి 3 తో మల్టిప్లై చేయాలి 1 into 3 3/12 అవుతుంది సో ఇప్పుడు ఇది ఏమవుతుంది మా 12th root of 12th లేదా 3 power 12th root of అవుతుంది 12th root of
3 power 4. 3 power 4 అంటే 81 అని చెప్పుకున్నాం. ఇదేమవుతుంది 12th root of 5 cube అంటే ఎంత 125. సో 12th root of 125 అనేది పెద్దది కాబట్టి ఇది లెస్ దాన్ రావాలా. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో మా క్యూబ్ రూట్ ఆఫ్ 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 5 ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాడు మా. దీన్ని ఏం చేయాలా 2 power 1/3 రాసుకోవాలా. 2 power 1/3 రాసుకుంటాం. క్యూబ్ రూట్ ఆఫ్ 2 అంటే మా 2 power 1/3 రాసుకుంటాం. ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 5 అంటే 5 power 1/2 రాసుకుంటాం. 5 power 1/2 రాసుకుంటాం. 5 power 1/2 రాసుకుంటాం. ఇప్పుడు ఏం చేయాలా 3 కి 2 కి ఎల్సిఎం కనుక్కోండి 6 వస్తుంది. 6 వస్తుంది కాబట్టి 2 power 6 రావాలంటే 2 తో మల్టిప్లై చేయాలా. 2/6 రాసుకోవచ్చు. మా 1 ను 2 తోను 3 ను 2 తోను మల్టిప్లై చేస్తే 2/6 వస్తుంది. ఇంటూ 5 power 1/2 ఏం చేయాలి చూడమ్మా 3 తో మల్టిప్లై పైన 3 కింద 3 తో మల్టిప్లై చేస్తే 3/6 వస్తుంది. 3/6 వస్తుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 6th root of 2 power square అంటే 2 square into 5 cube అవుతుంది. సో 2 square అంటే 4, 5 cube అంటే 125. 125 into 4 ఎంత 500. కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 6th root of 500 మా 6th root of 500 మా. నెక్స్ట్ వన్ మా 1/2 root 3 minus root 5 is equal to దీన్ని ఏం చేయాలి న్యూమరేటర్ లో డినామినేటర్ లో మనం ఏం చేయాలి రేషనలైజ్ చేయాలా. రేషనలైజ్ చేస్తే 2 root 3 plus 5 plus root 5 రేషనలైజ్ చేయాలి మా బై 2 root 3 ప్లస్ root 5 తో చేస్తాం. సో పైన 2 root 3 plus root 5 వస్తుంది. బై కింద a plus b into a minus b ఫార్ములా ఉంది. a plus b into a minus b అంటే 2 root 3 whole square minus root 5 whole square. 2 root 3 whole square అంటే ఎంత మా 12 minus 5 12/5 7. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్ మా. రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ 5 power 1/3 minus 5 power minus 1/3 is equal to ఎంత మా. అండ్ రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఆప్షన్ ఏ వస్తుంది మా. a cube minus b cube k into ఏమి a square plus ab plus b square మా. ఇది a cube minus ఉంది ఆ ఫామ్ లో. నెక్స్ట్ వన్ మా రూట్ ఆఫ్ 1 plus b minus 1/b is equal to ఎంత. దీన్ని రేషనలైజ్ చేస్తే రూట్ ఆఫ్ 1 plus b plus 1 తో రేషనలైజ్ చేస్తే ఆప్షన్ బి వస్తుంది మా. రేషనలైజ్ చేయడం మా. సో రేషనలైజ్ చేయడం ఏమి ఇంటూ రూట్ ఆఫ్ 1 plus b plus 1 by root of 1 plus b plus 1. ఇప్పుడు న్యూమరేటర్ ను రేషనలైజ్ చేసుకున్నాం. న్యూమరేటర్ ఏముంది మా రూట్ ఆఫ్ 1 plus b minus 1 root of 1 plus 2 plus a plus b into a minus b తీసుకుంటే ఏమవుతుంది మా a square అంటే రూట్ ఆఫ్ 1 plus b whole square is equal to 1 plus b అవుతుంది. మైనస్ b square b ప్లేస్ లో 1 ఉంది. 1 by b into root of 1 plus b root of 1 plus b plus 1 వస్తుంది. ఇప్పుడు పైన 1 to 1 minus 1 క్యాన్సిల్ అయితే b మిగులుతుంది మా. పైన b మిగులుతుంది. b by b into root of 1 plus b plus 1 వస్తుంది. b కి క్యాన్సిల్ అయిపోయి చివరికి ఆప్షన్ బి మిగులుతుంది మా. ఆప్షన్ బి మిగులుతుంది మా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూస్తూనే ఉండండి మరికొన్ని వీడియోలకు.
సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.